మనం చాలా సున్నితం అయిపోతాం అనమాట. ఎంత మనం స్పిరిచువల్‌గా సైంటిస్ట్‌ల లాగా అయితూ ఉంటామో, అంత సెన్సిటివ్‌గా మనం మారుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క తత్వమే సెన్సిటివిటీ. చాలా డెలికేట్‌గా అయితుంటాం అన్నమాట. ఎదుటి వాళ్ళ యొక్క బాధ మనకు తెలిసిపోతుంటది. ఒక మాట మనం అన్నామంటే ఇమ్మీడియేట్‌గా మనం అరె! ఇది మనం అనాల్సి లేకుండే గదా! అని చెప్పి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి సారీ చెప్తాం. వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే, సారీ అబ్బా! నేను అనవసరంగా అన్నాను ఈ మాట. సో, సారీ అని చెప్పి మనం వాళ్ళకు సారీ చెప్తాం. అంతకుముందు ఏమనుకుంటాం మనం? మనం అన్నాం తప్పేముంది? అంటే అన్నాం ఏముంది వాళ్ళకి తెలిసొస్తది అని అనుకుంటాం. కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. అలా మనల్ని మనం కరెక్షన్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళకు ఒక ఆహ్, రోల్ మోడల్స్ లాగా అయితామనమాట. ఓకే. ఇలా ఉండాలనమాట. ఒక మాస్టర్ ఇలా ఉండాలన్నమాట అన్న సంగతి తెలుసుకుంటాం అనమాట. సో, అయమాత్మ బ్రహ్మ అని తెలుసుకోవడం ఆత్మ విజ్ఞాన శాస్త్రంలో మొట్టమొదటి అడుగు. మమాత్మ సర్వభూతాత్మనం నాలాగే అందరూ కూడా ఆత్మస్వరూపులే అని తెలుసుకోవడం ధర్మం అనమాట. సో, అలా తెలుసుకున్నప్పుడు మనం ధర్మబద్ధంగా మన యొక్క ఆచరణ ఉంటది. ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉంటాం. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట.